హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వచ్చేస్తే ఉక్కురు కోసం అని చెప్పి గోధుమలు ఉంటాయి కదా, అవి తెచ్చాను. అవి తెచ్చిన తర్వాత చూశాను రైస్ అయిపోయింది అన్న విషయం. సో రైస్ తెప్పించి దాని తర్వాత ఉక్కురు చేయాలి. ఈ లోపల మనం మిగిలిన పనులు చేసుకుందాము. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో ఇంకొక 2 daysలో జనవరి కూడా అయిపోయి ఫెబ్ వచ్చేస్తుంది. రోజులన్నీ ఫాస్ట్గా పెరిగేటేస్తున్నాయి. మీరు కూడా రోజులతో పాటు పెరిగెడుతున్నారా లేదా? చెప్పండి. ఓకేనా? తర్వాత ఈయన ఊరెళ్ళారు. ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఇవి దొరికాయని చెప్పి తెచ్చారు. వీటిని ఏమంటారు? గ్రౌండ్ నట్స్. అవేమో కొంచెం బాయిల్ చేసేద్దాము. అది కుక్కర్లో పెట్టేసా. దాని తర్వాత ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో కేక్ సింపుల్ రెసిపీ, చాలా బేసిక్ రెసిపీ అన్నమాట. తప్పకుండా ఫెయిల్ ప్రూఫ్ రెసిపీ లాగా. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎగ్స్ టెస్ట్ చేస్తున్నాను. ఎగ్స్ ఫ్రెష్గా ఉంటే అవి లోపలికి వెళ్తాయి, ఒకవేళ బాగోకపోతే తేలుతాయి. సో అలా చూసుకొని చేసుకుంటే బేకింగ్లో మెయిన్గా ఏదొక్కటికి కొంచెం తేడా చేసినా మొత్తం అంతా తేడా అయిపోద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దానికోసం నేను ఈ మిక్సింగ్ బౌల్లో ఒక 2 eggs వేస్తున్నాను. నార్మల్గా నేను కేక్స్ ఎగ్స్తో చేయడం గుర్తులేదు, ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైమో అనుకుంటా. ఎగ్లెస్ చేసేదాన్ని గుర్తుందా? బేకింగ్ నాకు భలే సరదా అనిపిస్తుంది ఒక 2 years ముందు. మధ్యలో మళ్ళీ అందులో వేసే ఆ షుగర్ ఇవన్నీ చూసి చిరాకు వచ్చి ఆపేశాను. మళ్ళీ ఈ మధ్యన కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని హెల్దీ వేరియేషన్స్లో ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాము. టైం లేదు, బిజీ బాలరాజు తర్వాత నేనే. సో ఒక 2 eggs నేను బ్రేక్ చేసి ఇందులో వేసేసాను. ఇది మనం హ్యాండ్ బీటర్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కదా అని యూస్ చేస్తున్నాను. నథింగ్ లైక్ ఇది స్టాండ్ మిక్సర్ ఉంటేనే అవుతుంది అని అస్సలు లేదు. జస్ట్ మన హ్యాండ్ బీటర్ అందరింట్లో ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బేకింగ్ చేయాలి అనుకుంటే హ్యాండ్ బీటర్ ఏదో ఒక టైప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ ఎగ్స్ మనకి ఎంత ఎక్కువ మంచిగా బీట్ అవుతాయో అంత ఫ్లఫీగా మనకి కేక్ వస్తుంది. సో ఈ చిన్నవి జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను 1 2 3 4 అలాగా లో నుంచి కొంచెం హైకి వెళ్ళి ఎగ్స్ మంచిగా బీట్ చేసేసుకుంటున్నా. తర్వాత దీనికి మనకి పౌడర్డ్ షుగర్ కావాలి. సో 2 eggsలో మనం 1 cup షుగర్ వేసాను నేను, పౌడర్డ్ షుగర్. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపించింది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు హాఫ్ వేస్తా, సరిపోద్ది. మాకు మరీ స్వీట్నెస్ నచ్చదు, అందుకని నాకు ఎక్కువ అనిపించినట్టుంది. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని బీట్ చేసేసి తర్వాత ఈ షుగర్ వేసేసుకుంటున్నాను. నాకు ఆ షుగర్ 1 cup చూసినప్పుడే డౌట్ వచ్చింది. నేను చూసిన రెసిపీలో 1 cup సేమ్ ఆ రెసిపీ చూసినట్టే చేశాను, అందుకని 1 cup వేసేసా. కానీ అప్పుడే అనిపిస్తూనే ఉంది నాకు కొంచెం ఎక్కువ అయిపోద్దేమో షుగర్ అని. అలానే కొంచెం స్వీట్నెస్ అనిపించింది. మీరు ఒకవేళ మీకు అంత స్వీట్నెస్ నచ్చకపోతే మీ రెసిపీ ట్రై చేస్తే కనుక ఒక 1/2 నుంచి 3 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా వేసేసుకొని కొంచెం వేసుకుంటూ మనం మంచిగా బీట్ చేసుకోవాలి. ఆ షుగర్ ఇంకేం కనపడకూడదు అనమాట. మనం ఇందులో ఆయిల్ కూడా వేసేస్తాము, ఒక 1/2 cup ఆయిల్ కూడా వేస్తాము. సో ఈ షుగర్, ఆయిల్, తర్వాత ఆ ఎగ్స్ కలిపి మొత్తం మంచిగా ఫ్లఫీగా మనకి ఆ బ్యాటర్ అనేది తయారైపోవాలి. ఇది వెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఆయిల్ కూడా కొంచెం చూసుకుంటూ వేసేస్తున్నాను. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసాను. ఏ ఆయిల్ వేసినా మనకి స్మెల్ ఏమీ లేనిది వేసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్ ఇలాంటివి ఏమి వేయకూడదు. అవి ఆ టేస్ట్ని, ఫ్లేవర్ని మార్చేస్తాయి కాబట్టి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. లైక్ మనం బటర్ కూడా వేయొచ్చా, బటర్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది. నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇదంతా అయిపోయింది. ఇంకా మన కొత్త ఓటీజీ గురించి చెప్తాను అన్నాను కదా, ఈరోజు చూపిస్తాను మీకు. సో ఇది నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను అనమాట. 180 degreesలో 10 minutes 2 rods ఆన్లోని ప్రీహీట్ చేస్తున్నా. సో ఈ లిక్విడ్ కాదు, ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆటా వేసుకోవాలి. నేను గోధుమ పిండితో చేస్తున్నా, అయినా ఫ్లఫీగానే వచ్చింది. లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదాతో చేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది, కానీ అంత మంచిది కాదు. నేను జిమ్కి కూడా పెడదాం అనుకుంటున్నానని ఇలా ఆటాతో చేశాను. వీడు ఎగ్స్ కూడా స్టార్ట్ చేశాను, మీకు ఈ మధ్యన నేను చెప్పలేదు కదా. ఎగ్స్ పెట్టాను, ఫిష్ పెట్టాను. సో బాగానే నచ్చింది. అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఏం ఎలర్జీకి లేదు కదా అని చెప్పి చెక్ చేసా, అంత పెట్టా అంతే. సో ఈ ఆటాలోని కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ 1 teaspoon, బేకింగ్ సోడా వచ్చేస్తే 1/2 teaspoon వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా సీవ్ చేసుకోవాలి. బేకింగ్లో మనం ఏం చేసినా కూడా ఈ
పౌడర్ మైదా కానీ ఆట కానీ ఏది వేసుకున్నా అది సీవ్ చేయడం కంపల్సరీ, జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఏంటంటే అందులో మనకి ఎయిర్ అనేది వెళ్ళి కొంచెం బాగా అవుతుంది. సో సీవ్ చేయడం కంపల్సరీ. గోధుమ పిండి కదా, ఇలా వేసిన వెంటనే అది కొంచెం గట్టిగా అయిపోయింది. అండ్ ఇందులో మనం 1/2 కప్ ఆఫ్ మిల్క్ కూడా వేసుకోవాలి. మిల్క్ పొద్దున్న మనం ఏం చేస్తాం, దాన్ని మరిగించుకుంటాం కదా, అవే చల్లగా అయినా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అన్నమాట. సో ఆ మిల్క్ కూడా ఒక 1/2 కప్ వేసేసుకున్నా. ఇంకా మనం మిల్క్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటు ఏం పర్లేదు. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్కువ కలపకూడదు అంటారు, కానీ మరి కలపకపోతే అది కాలట్లేదు, నేనేం చేస్తాను, మీకు యా కరు. సో ఇలాగా కలిపేసి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది మనం కప్ కేక్స్ లా కూడా చేసుకోవచ్చు. కప్ కేక్స్ అన్ని సెట్ చేయడానికి మనకి టైం లేక నేనైతే నార్మల్ కేక్ బ్యాటర్ లాగా వాడేస్తున్నాను దీన్ని. సో చూసారా, అది నేను ఇంకా వాల్నట్స్ కొంచెం చాప్ చేసే లోపల ఇది మళ్ళీ గట్టి అయిపోయింది. ఇందులో మరి కొంచెం మిల్క్ వేసి మళ్ళీ కన్సిస్టెన్సీ మనకి నచ్చేటట్టు చేసుకోవాలి. అండ్ ఈ లోపల మనకి ప్రీ హీట్ కూడా అయిపోద్ది కదా అవెన్, అప్పుడు అందులో మనం పెట్టేస్తే సూపర్ ఈజీగా ఈ కేక్ అనేది రెడీ అయిపోద్ది. ఇంక ఇందులో మనం కావాలి అనుకుంటే నట్స్ ఇక్కడే కొంచెం మైదాలో కోట్ చేసేసి ఇందులో వేసేసుకోవచ్చు. అప్పుడు లోపల కూడా వస్తుంది, అప్పుడు ఇంకా బాగుండేది. మనకి టైం కుదరక అలా ఎలా చేశానో అలా చూపిస్తున్నాను అంతే. సో ఈ బేకింగ్ పేపర్ అన్నీ అయిపోయాయి, తెచ్చుకోవాలి. సో బేకింగ్ షీట్ లేదు, అందుకని కొంచెం బటర్ తోటి కోట్ చేసేసాను. సో కొంచెం వేసా, అది కొంచెం రైజ్ అవుతుంది కదా, అందుకని వేసేసి ఒక్కసారి ట్యాప్ చేసేస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇంకొంచెం బ్యాటర్ ఉండిపోయింది కదా, అది మళ్ళీ గట్టిగా అయిపోయింది అనిపించింది నాకు, అందుకని ఇంకొంచెం మిల్క్ వేసేసి బాగా కలిపేసుకొని ఈ బ్రెడ్ టిన్ ఉంది అందులో వేసేద్దాం. లోఫ్ ప్యాన్ అంటారు అనుకుంటా దీన్ని. ఇందులో వేసేసి దీనికి వాల్నట్స్ టాపింగ్ వేసాను. ఇది యమ్మీ అనిపించింది నాకు. అది ఇంకొకటి చేశాను కదా, అది చాలా ప్లెయిన్ అనిపించింది. సో దానికి ఏమైనా క్రీమ్ కానీ ఏమైనా మీద రాస్తే అప్పుడు అది యమ్మీగా అవుతుంది. ఈ వాల్నట్స్ ఇలా టాపింగ్ చేసేస్తాం, అది లోపలికి వెళ్ళిపోవడం ఏం అవ్వలేదు, బాగా వచ్చింది. అండ్ తిన్నప్పుడు మనకి క్రంచీగా బాగా వస్తుంది. అండ్ 180 degreesలో 2 rods ఆన్లోని నేను ఒక 25 minutes పెట్టాను, నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో చూసారా, రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ హ్యాపీనెస్, ఆ స్మెల్ మాత్రం సూపర్ అనిపిస్తుందండి. ఎప్పుడైనా మనం బేకింగ్ చేసేటప్పుడు ఆ ఫుల్ బాగా అనిపించడానికి ఆ ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుంది. అండ్ అవి రైజ్ అవుతున్నప్పుడు ఏంటో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది 25 minutesలోని. నాకు ఇంకా కరెక్ట్ అయిపోయింది అనిపించింది అని చెప్పి తీసేసాను. లేదు అనుకుంటే మనం ఒకసారి చెక్ చేసుకొని ఆ పుల్ల మనకి అంటుకోకుండా వస్తే అప్పుడు అయిపోయినట్టు. నేను చల్లగా అయిన తర్వాత తీసేయచ్చు. నాకు మంచిగానే వచ్చింది, అంటుకుపోద్దో ఏంటో బేకింగ్ పేపర్ లేదు కదా అనుకున్నాను, కానీ ఏం అంటుకోలేదు. సో చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి, కానీ మన ఆత్రం మీకు తెలిసిందే కదా, సో మనం ఆగలేక కట్ చేస్తాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సో ఆటతో చేసిందంటే బిలీవ్ చేయలేరు, బట్ ఎగ్ బాగా బీట్ చేసాం కదా, అది మెయిన్ రీజన్. మనకి ఫ్లఫీ కేక్ అనేది రెడీ అయిపోయింది. దీంతో మనం రకరకాలు చేసుకోవచ్చు, అలానే తినేవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఈ అవెన్ విషయానికి వచ్చేస్తే ఇది అగారో గ్రాండ్ ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్, అంటే OTG అన్నమాట. ఇది 6 హీటింగ్ మోడ్స్ వస్తాయండి మనకి. అన్ని చూసారు కదా ఎంత ప్రీమియంగా ఉంటుందో, క్వాలిటీ వైజ్ బాగుంటుంది. ఇది 30 లీటర్, ముందు మన దగ్గర ఉండేది 18 లీటర్ చిన్నగా ఉండేది, అందులో ఒక కేక్ టిన్నే పట్టేది, గుర్తుందా మీకు? బట్ ఇందులో ఏంటంటే మనకి 30 లీటర్ కదా, సో స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఒక్కసారికే పని అంతా అయిపోద్ది అనమాట. 6 హీటింగ్ మోడ్స్ ఉంటాయి. అదే పైన ఆన్ చేసుకోవచ్చు, కింద ఆన్ చేసుకోవచ్చు, రెండు ఆన్ చేసుకోవచ్చు, రాటిసరీతో ఆన్ చేయవచ్చు, అలా టాప్ కన్వెక్షన్, టాప్ అండ్ బాటమ్ కన్వెక్షన్, అలా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. రాటిసరీ అంటే అదే మనం ఫుల్ చికెన్ పెట్టేసి రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అది ఆ పుల్ల అన్నీ కూడా వచ్చాయి. సో ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనకి వారంటీ కూడా 1 year వస్తుంది. అండ్ టెంపరేచర్స్ మనం 90 degrees నుంచి 230 degrees వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం రోస్ట్, బేక్, గ్రిల్, టోస్ట్ అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ థెర్మోస్టాట్ వస్తుంది అండ్ ఆటో షట్ ఆఫ్ కూడా ఉంది. అండ్ అయిపోయిన తర్వాత బెల్ కూడా రింగ్ అవుతుంది. సో రెడీ బెల్ ఉంటుంది. సో ఇదే రాటిసరీ, ఇది ఆ పుల్ల.
ఇందులో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి. మీకు బేకింగ్ ఇష్టం ఉంటే కనుక మనకి ఓటీజీ కంపల్సరీ కదా, అది లైట్ అదే చూపిస్తున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక రెసిపీ చేశాను, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. పిజ్జా. నేను ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేసేద్దాం అనుకున్నాను. దాని తర్వాత మన దగ్గర కొత్త ఓవెన్ ఉంది కదా ఎందుకు అని చెప్పి అన్ని ఆర్డర్ చేసి పిజ్జా చేసుకున్నాను. అది నా దగ్గర అన్నీ అయిపోయాయి అనమాట. నేను ఈసారి కొంచెం డిమార్ట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి మంచిగా షాపింగ్ చేయాలి అని చాలా అనిపిస్తుంది. ఎక్కడ ఈ మధ్య కాలంలోని అన్నీ ఆన్లైన్లో తెచ్చుకొని చిరాకు వస్తుంది. వెళ్ళి చూసుకొని తెచ్చుకోవాలనిపిస్తుంది. అదేమో గ్రాసరీ షాపింగ్ చేయాలని క్రేవింగ్ వస్తుంది అనమాట. అందుకే నేను కొనట్లేదు. అప్పుడు అదేంటది, ఆరిగానో లేదు, చిల్లీ ఫ్లేక్స్ లేవు, ఏం లేవు. అన్ని ఆర్డర్ చేసుకొని చేస్తే నాకే నవ్వొచ్చింది నా మీద. బట్ ఇట్స్ ఓకే, అన్ని మన దగ్గరే ఉండిపోతాయి కదా. అండ్ మనం చేత్తో చేసిన ఒక హ్యాపీనెస్ కూడా. దానికోసం ఈ పిజ్జా డో కూడా చేసేద్దాం అనుకున్నాను. దాని తర్వాత అనుకున్నా ఫస్ట్ ఒకసారి చెయ్యి పర్లేదు అని పిజ్జా మనకి బేస్ దొరుకుతుంది కదా, అది తెచ్చాను. మష్రూమ్, పన్నీర్ అన్ని ఆర్డర్ చేసుకున్నాను. నాకే నవ్వొచ్చింది. నేను బయట పిజ్జా ఆర్డర్ చేసేస్తే ఇంకా తక్కువ రేట్ పడుతుంది, ఇలాగే ఎక్కువ రేట్ పడింది అన్నమాట. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉండిపోతాయి కాబట్టి నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ పిజ్జా సాస్ మర్చిపోయాను, అందుకని ఇన్స్టెంట్ పిజ్జా సాస్ చేస్తున్నా. దానికోసం కెచప్ తీసుకున్నాను. అందులో ఈ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ లాగే ఉంటుంది. ఇంచుమించు తినొచ్చు, పర్లేదు. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్, షుగర్ అన్నమాట వేసేసి బాగా మిక్స్ చేసేస్తే ఈ పిజ్జా సాస్ లాంటిది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిజ్జా చేసుకుందాం. అండ్ ఈ ఓవెన్ విషయానికి వచ్చేస్తే ఇది కన్వెక్షన్ టెక్నాలజీ యూస్ చేస్తుంది. మోటరైజ్డ్ రోటిసరీ ఉంది. అండ్ హీటింగ్ మోడ్స్ కూడా మనకి ఈజీగా ఉంటాయి. ఇల్యూమినేటెడ్ ఛాంబర్ అంటే లైట్ ఉంది లోపల. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. టెంపర్డ్ గ్లాస్ డోర్ వచ్చింది. సో చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా వచ్చాయి. బేక్ ప్యాన్, గ్రిల్ ప్యాన్, రిమూవబుల్ క్రమ్ ట్రే, అది కింద ఇందాక చూపించాను కదా అది. తర్వాత రోటిసరీ హ్యాండిల్, ట్రే హ్యాండిల్, రోటిసరీ రాడ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇంకా వేరేగా అంటే మనం అవి కేక్ అవన్నీ పెట్టుకునే టిన్స్ అవన్నీ కొనుక్కోవడమే. బేకింగ్లోని చాలా అంటే బోల్డ్ ఉంటాయి. మనం అసలు ఏం లేకుండా కూడా చేయొచ్చు, చాలా వాటితో కూడా చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ ఇష్టం ఉంది అనుకుంటే స్టార్టింగ్ మనం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో మనకి టైమర్ సెట్టింగ్ కూడా ఉంది, అప్ టు 60 minutes అన్నమాట. సో అది మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, ఫంక్షన్ సెట్ చేసుకోవచ్చు, అండ్ టైం కూడా, టెంపరేచర్, టైమ్, ఫంక్షన్, ఈ 3 సెట్ చేసుకోవచ్చు. టైమర్ కూడా మనం 60 minutes వరకు సెట్ చేసుకోవచ్చు. అదే చెప్తాను కదా ఆల్రెడీ. సో బేకింగ్ బ్రెడ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. నా బ్రెడ్ మేకర్ ఎక్కడుంది అని చాలా మంది కామెంట్ చేశారు ఈ మధ్య. సో అది అక్క దగ్గర ఉంది, తెచ్చుకోలేదు ఇంకా. సో ప్రస్తుతానికి మన దగ్గర స్టాండ్ మిక్సర్ కూడా ఉంది, ఓటీజీ కూడా ఉంది కాబట్టి ఇంట్లో నార్మల్ బ్రెడ్ చేయొచ్చు. సో చేద్దాము. సో టాపింగ్స్ నేను ఇక్కడ మష్రూమ్, పన్నీర్, ఆనియన్, ఇంకా క్యాప్సికమ్ వేసా. మన ఇష్టం, ఇంకా బెల్ పెప్పర్స్ వేసుకోవచ్చు, అన్ని మనకి నచ్చినవన్నీ చేసుకోవచ్చు. సో చీజ్, మాజరెల్లా చీజ్, దాని తర్వాత దాని మీద కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఒక దాని మీద వేసా. ఇంకొకటి జిన్నుకి ఇద్దామని చెప్పి అది ఎక్కువ వేయలేదన్నమాట. అంతే. తర్వాత ఇందులో పెట్టేద్దాం. ఇక్కడ కూడా నేను 180 degreesలోనే ఒక 15 minutes ఉంచాను. ఆ చీజ్ అనేది మంచిగా అయింది. ఫస్ట్ 10 minutes పెట్టి దాని తర్వాత చూసి ఇంకొక 3-4 minutes లాగా పెట్టాను అన్నమాట. ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా, మష్రూమ్, పన్నీర్ అన్నీ కూడా. సో కొంచెం బాగుంటుంది. అండ్ ఆ చీజ్ చూడండి ఎంత మంచిగా మెల్ట్ అవుతుందో, అండ్ ఎంత యమ్మీ ఉంటుందో. చీజ్ నచ్చిన వాళ్ళకే ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది, తెలుస్తుంది. సో పెద్ద సైజ్ కాబట్టి 2 అయిపోయాయి. 30 లీటర్ నాకు నార్మల్ ఇంట్లో బాగుంటుంది అనిపించింది. 18 లీటర్ అంతవి మరీ చిన్నవి అయిపోతాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలి అని ఉద్దేశం ఉంటే ఈ 30 లీటర్ ఇంకా దీని మీద తీసుకుంటేనే బెటర్. కేక్స్ మనం పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తీసేసి పిజ్జా కట్టర్తో కట్ చేసేసి యమ్మీగా ఉంటుంది, తినేయడమే. ఇంకా నేను కొత్త రెసిపీస్ చేస్తే కంపల్సరీగా షేర్ చేస్తాను. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. Agaro Grand Oven Toaster Griddler Convection Cake Baking OTG with 6 heating modes, 1500 watts తో రన్ అవుతుంది ఇది. సో అంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.